హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దీక్షిత రెసిపీస్. ఈరోజు నేను మీకు క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్ ఎలా చేయాలని చూపిపోతున్నానండి. ఫస్ట్ నేను ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాను. ఆరెంజ్ జ్యూస్, ఫ్రూట్ జ్యూస్ అండి. ఇలా ఫ్రూట్ కట్ చేసుకొని దీని జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసేసుకున్నాను. మనం ఆరెంజ్ జ్యూస్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే బ్లాక్ గ్రేప్ జ్యూస్ అయినా చేసుకోవచ్చు ప్లమ్ కేక్కి. అలానే బ్లాక్ ఎండు ద్రాక్ష అండ్ ఇది స్వీట్ ద్రాక్ష, ఈ రెండు కూడా దీంట్లోకి యాడ్ చేసేస్తున్నాను. దీన్ని మిక్సర్వి కొన్ని యాడ్ చేసుకుంటున్నాను. బాదం పీసెస్ అన్ని ఇలా చాప్ చేసేసుకున్నాను, కట్ చేసుకొని అవి కూడా దీంట్లోకి యాడ్ చేస్తున్నాను కొన్ని. అలానే జీడిపప్పులు కూడా ఇలా కట్ చేసుకున్నా, ఇవి కూడా దీంట్లోకి యాడ్ చేస్తున్నాను. ఇవంతా దీంట్లోనే ఆరెంజ్ జ్యూస్లో బాగా నానాలండి. ఇవి ఒక ½ అవర్ దీన్ని ఇలానే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకోవాలండి. ఒక బౌల్లోకి 1 కప్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. చూడండి, మెజరింగ్ కప్స్ 1 కప్ ఆఫ్ మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. హాఫ్ కప్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. పాలు, కాంచిన పాలండి, కాంచి చల్లారి చేసుకున్న పాలు అనేది మనం యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వెనిగర్ యాడ్ చేసుకోవాలి. స్పూన్ ఆఫ్ వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి. ఇఫ్ వెనీలా ఎసెన్స్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు, ఇఫ్ వెనీలా ఎసెన్స్ లేకపోతే నో ప్రాబ్లం. 3/4 కప్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసేసుకొని షుగర్ అంతా బాగా మెల్ట్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకొని షుగర్ మెల్ట్ అయిపోవాలి. మెల్ట్ అయిపోయింది. 1 కప్ ఆఫ్ మైదా తీసుకుంటున్నానండి. ఏ కప్తో మనం మైదా తీసుకున్నాం అదే కప్తో ½ కప్ ఆఫ్ కోకో పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్, ½ టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా, 1/4 ఆఫ్ సాల్ట్. ఇవన్నీ యాడ్ చేసేసుకున్నాక మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఉంటలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఉంటలు లేకుండా మిక్స్ చేసేసుకున్నానండి. ఆ తర్వాత దీంట్లోకి మనం ఫస్టే ఇవంతా నానబెట్టేసుకున్నాం కదా ఆరెంజ్ దాంట్లో, సో ఇవన్నీ కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలాగ ఇవన్నీ యాడ్ చేసేసాక డ్రై ఫ్రూట్స్ అంతా యాడ్ చేసాక బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిందంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఒకటి కేక్ మోల్డ్ తీసుకున్నాను. ఫుల్గా ఆయిల్ అప్లై చేసేసుకున్నానండి కేక్ మోల్డ్లో. దీంట్లోకి మనం ఇది యాడ్ చేసుకోవాలి, కేక్ బ్యాటర్ అనేది. ఇట్లా ½ పోర్షన్ యాడ్ చేసుకున్నాను. ½ పార్ట్ చేసుకుంటే సరిపోతుంది. కావాలంటే గార్నిషింగ్కి కొద్దిగా బాదం పప్పు, జీడిపప్పు యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే మనకి ఇంకా వేరే నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, మన ఇష్టం. టూటీ ఫ్రూటీస్ కూడా యాడ్ చేయొచ్చు. ఇలా యాడ్ చేసేసుకున్నా. నేను స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని దీంట్లోకి సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. సాల్ట్ యాడ్ చేసుకొని 5 మినిట్స్ బిఫోర్ ప్రీ హీట్ చేసుకున్నాను. అలానే దీని మీద ఒక ప్లేట్ అనేది ప్లేస్ చేస్తున్నాను. దాని మీద మనం కేక్ బ్యాటర్ యాడ్ చేసుకున్న మోల్డ్ అనేది పెట్టేసుకున్నానండి. పెట్టేసి లిడ్ క్లోజ్ చేశాను. ఈ హోల్ అనేది ఉంది కదండి, మనకు చపాతీ పిండి ఉంటే చపాతీ పిండి పెట్టుకోవచ్చు, లేదంటే ఒక పేపర్, లేదంటే ఇలాగా క్లోజ్ చేసుకోవాలి. ఆవిరి బయటికి రాకుండా మీడియం ఫ్లేమ్లో ఒక ½ అవర్ అనేది కుక్ చేసుకోవాలండి. ½ అవర్లో మనకి కేక్ అనేది రెడీ అవుతుంది. చూడండి, మనకి కేక్ అనేది రెడీ అయిపోయింది. ఇలా టూత్పిక్ పెట్టినప్పుడు మనకి టూత్పిక్ ఏం అవ్వకుండా వచ్చింది అంటే మనకి కేక్ అనేది కుక్ అయిపోయిందండి. చూడండి, నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇది కొద్దిగా చల్లగా అయిన తర్వాత మనం డీమోల్డ్ చేసుకోవచ్చండి. నేను డీమోల్డ్ చేసి చూపిస్తాను. డీమోల్డ్ చేసేసానండి. చూడండి, నీట్గా వచ్చేసింది. డీమోల్డ్ చేసేసాను. ఇలాగా కేక్ అనేది రెడీ అయిపోయింది. టర్న్ చేసేసుకున్నాను, డీమోల్డ్ చేసుకున్నానండి. అంతేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. ఇలా ట్రై చేయకుండా ఉంటే కనుక ట్రై చేసి చూడండి. చాలా ఫ్లఫీగా, చూడండి, చాలా సాఫ్ట్గా కూడా వచ్చింది కేక్ అనేది. చాలా బాగుంటుంది. మిగతాది ఉన్న కేక్ బ్యాటర్ అంతా కూడా దీంట్లో ఫిల్ చేసుకొని కేక్ రెడీ చేసేసుకున్నానండి. ఈ కేక్ కూడా రెడీ అయిపోయింది. చల్లగా అయిన తర్వాత డీమోల్డ్ చేసి చూపిస్తాను. ఇంకో కేక్ కూడా డీమోల్డ్ చేసేసానండి. చాక్లెట్ ప్లమ్ కేక్ అనేది రెడీ అయిపోయింది. చాక్లెట్ ఫ్లేవర్తో చేశాను. మా పాప చాక్లెట్ ఫ్లేవరే కావాలి అంది, సో నేను చాక్లెట్ ఫ్లేవర్లో ప్లమ్ కేక్ చేశాను. ఇలాగా డీమోల్డ్ చేసేసుకున్నాను. చూడండి, నీట్గా వచ్చేసింది. ఇలా కనుక ట్రై చేయకుండా ఉంటే కనుక ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది, అండ్ పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు.
నేనైతే పాపకు కావాల్సినప్పుడంతా ఇంట్లో చేస్తాను. చాలా బాగుంటుంది, హ్యాపీగా ఫీల్ అవుతుంది అండ్ మంచిగా తినేస్తుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.